ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా ఇంకో 15 మంది పోకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పోడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని, తానొక్కడే దైవాంశ సంభూతుడని, ప్రగతి భవన్ అనేది ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి, సర్పంచులతోటి, ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతో కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి. ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా? దానికి పేరు ఉంటుందా? ఊరు ఉంటుందా? మీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క ఫిరంగై పేలుతున్నాడు. సో అట్లాంటి బాధలలోంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా 15 ఏళ్ళు నేనే ఉంటా అన్నాడు. ఉన్న 10 ఏళ్ళే ఉద్ధరించింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. మళ్ళీ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు, బెండకాయలు, వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవు పలకదలుచుకో. అనా చంద్రశేఖరరావు గారి అడుగులు ఎట్లా పడ్డాయో అంతకంటే భయంకరంగా రేవంత్ రెడ్డి గారి అడుగులు పడతా ఉన్నాయి. నువ్వు బిల్లులు వసూలు చేస్తావా, ఏదైనా ఏజెన్సీకి ఇస్తావా అనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? పాత బస్తీని ఆదానికి ఇచ్చుడు ఏందన్నా? రిధం కోసం మాట్లాడి, ఎత్తి ప్రాసల కోసం మాట్లాడి, మమ్మల్ని బదనాం చేయడం కోసం మాట్లాడడానికి టెండర్ పిలిచినవా? టెండర్ పిలిచే ఏ సెగ్మెంట్లు పిలిచినావు? డివిజన్ వైజ్ పిలిచినవా? ఎస్సీ గారి పరిధి పిలిచినవా? లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి పిలిచినవా? అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఐడియా ఉందా వాళ్ళకి? ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్నా? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం. 5 రోజులు ఉంటాడా? ఎవరు పిసిసి అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది. కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అవకాశం లేదు ఆయనకి. రాహుల్ గాంధీని అడగనుంటివి మరి 1,00,000 కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తీవి కదా. మరి 5 రోజులు ఉన్నావు కదా. ఎవరిని మంత్రి చేద్దాం, ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన 5 రోజులలో 5 గంటలు మరి సోనియమ్మ పేరు మీద పెట్టినాం, ఇందిరమ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా. దానివైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమైనా చర్చ జరిపిర్రా అన్న? ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం. నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిలిచి ఏజెన్సీలకు ఇవ్వడాన్ని మేమేం కాదనలేము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు. మాట్లాడితే అంబానీ పేరు, ఆదాని పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి. పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు. ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్నా? ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో? ఆ మాత్రం కూడా శక్తి లేదా? ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా, పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా. పిలుచుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగురు, ఓల్డ్ సిటీలో చెప్తారు. దానికోసం ఒక 5 గంటలు స్పెండ్ చేయరు రేవంత్ రెడ్డి. అది చేయకుండా అంబానీకి ఇస్తాం, ఆదానికి ఇస్తాం, పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం. నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు. మా రామచంద్రన్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి సందర్భంగా నేను నీతో పలకదలుచుకున్నాను.